ఈరోజు మీరు ఎప్పుడు వినని ఒక ఆసక్తికరమైన కథను చెబుతాను. మీరు ఎప్పుడైనా ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకోవాల్సిన సందర్భంలో కఠినమైన సందిగ్ధావస్థను ఎదుర్కొన్నారా? అలాగే ఆ నిర్ణయం అనేది సరైన ఎంపికేనా కాదా అని మీరు అనిశ్చిత స్థితిని ఎదుర్కొన్నారా? మనమంతా ఏదో ఒక సందర్భంలో ఈ స్థితిని ఎదుర్కొన్న వారమే. నిర్ణయాలు తీసుకోవటం, ముఖ్యంగా పెద్ద కీలక నిర్ణయాలు తీసుకోవడం ఎప్పుడూ కత్తి మీద సాము లాంటిదే. అది ఒక సవాలును ఎదుర్కోవడం లాంటిదే. అలాంటి కీలక నిర్ణయాలు తీసుకున్న ఫలితాలు అయితే సంతోషానికి లేదా ఇబ్బందులకి దారితీయవచ్చు. మన జీవితంలో విజయం సాధించాలంటే సరైన సహేతుకమైన నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం చాలా అవసరం. లేకుంటే జీవితం తల్లకిందులై అన్నటువంటి సందర్భాలను చూసాము. రాజ్యాలు, ప్రాణాలు కోల్పోయిన సందర్భాలు చూసాం. మనం ఈ రోజు ఈ వీడియోలో సరైన నిర్ణయాలు తీసుకోవడం యొక్క ప్రాముఖ్యతను వివరించడమే కాకుండా, తీసుకున్న నిర్ణయాలు తొందరపాటు లేకుండా ఎలా తీసుకోవాలో అంతర్దృష్టిని అందించేటువంటి విజ్ఞానవంతమైన కథనాన్ని మీతో పంచుకుంటాను. కాబట్టి నిర్ణయం తీసుకోవడంలో విలువైన పాఠాలను ఆ కథ ద్వారా అనుకునే ప్రయాణాన్ని ప్రారంభిద్దాం పదండి. పూర్వకాలంలో ఒక అడవికి సమీపంలో ఒక చిన్న గ్రామంలో మిక్కిలి జ్ఞానవంతుడని పేరు పొందిన ఒక తెలివైనటువంటి బౌద్ధ సన్యాసి ఉండేవాడు. దూర ప్రాంతాల నుంచి ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం ఆయన వద్దకు వచ్చేవారు. ఎవరికి ఎలాంటి సమస్య వచ్చినా ఆ జ్ఞాని ఎప్పుడూ సహాయం చేసేవాడు. ఎవరైనా తమ సమస్యను పంచుకున్నప్పుడు అతను శ్రద్ధగా వినేవాడు, అర్థం చేసుకునేవాడు మరియు పరిష్కారాన్ని కనుగొనడంపై దృష్టి పెట్టేవాడు. ఆ తర్వాత కాసేపు కళ్ళు మూసుకుని సమస్య గురించి లోతుగా ఆలోచించి పరిష్కారం చూపేవాడు. బహుశా ఈ సన్యాసికి కొన్ని మంత్రశక్తులు ఉన్నాయని ప్రజలు అనుకోవడం ప్రారంభించారు. ఆ మంత్రశక్తుల ద్వారా అతను సమస్యల పరిష్కారాలను తెలుసుకుని వాటిని ఇతరులతో పంచుకోగలుగుతున్నాడని భావించేవారు. ఒకసారి ఒక యువకుడు సన్యాసిని, మీకు సమస్యలను పరిష్కరించడానికి అనుమతినిచ్చేటువంటి ఏదైనా అద్భుత శక్తులు గాని లేక దైవిక దృష్టి కాని కలిగి ఉన్నారా అని అడిగాడు. ఆ జ్ఞాని హృదయపూర్వకంగా నవ్వాడు, కానీ యువకుడి ప్రశ్నకు నేరుగా సమాధానం ఇవ్వలేదు. కొన్ని రోజులు ఇలా గడిచిన తర్వాత అడవికి సమీపంలో ఉన్న ఈ చిన్న గ్రామంలో ఒక విచిత్రమైన సంఘటన జరిగింది. ఆ ఊరిలో ఒక పేద వృద్ధురాలు తన ఇంటిలో ఒంటరిగా నివసిస్తూ ఉండేది. ఆవిడికి ఆసరాగా కుటుంబం అంటూ ఏదీ లేదు. ఇది రవాణా సౌకర్యాలు పరిమితం కావడంతో కాలినడకన ప్రయాణించేటువంటి పురాతన కాలం నాటి మాట. నలుగురు స్నేహితులు వేరే నగరంలో పనిచేస్తూ డబ్బు సంపాదించారు. వారు ఆ నగరం నుండి కాలినడకన సొంత ఊరైన చిన్న గ్రామంలోని తమ ఇంటికి అడవి గుండా వెళుతున్నారు. ఎవరి సంపాదనను వారు తమ చిన్న మూటల్లో వేసుకుని నలుగురు స్నేహితులు తమ ఊరికి నడిచి వెళుతున్నారు. నలుగురిలో ఒక మిత్రుడు ఇలా అంటాడు, మిత్రులారా, మన డబ్బుని ఇలా విడివిడిగా ఉంచితే ఏమరపాటుగా ఉంటే దొంగలు దోచుకునే ప్రమాదం ఉంది. మనమంతా ఒకే మూటలో కట్టగా ఎందుకు ఉంచకూడదు? ఆ విధంగా మనమందరం ఒక కంటేసి ఉంచవచ్చు అంటాడు. తద్వారా అది మరియు మన డబ్బు సురక్షితంగా ఉంటుంది. మనం మన గ్రామానికి చేరుకున్నప్పుడు దాని నుండి మన వాటాలు తీసుకోవచ్చు అని అంటాడు. యువకుడి సూచనతోటి మిగతా ముగ్గురు స్నేహితులు అంగీకరించారు. తమ వద్ద ఉన్న డబ్బునంతా కలిపి ఒకే కట్టగా చేసి మూట కట్టి గ్రామం వైపు ప్రయాణం కొనసాగించారు. వారు అలా నడుస్తూ ఉండగానే రాత్రి అయిపోయింది. ప్రయాణ పడలికతో వారు ఈ రాత్రికి ఎక్కడైనా ఆగుదామని నిర్ణయించుకుంటారు. దాంతో వారు దారిలో ఒక ఇంటిని చూశారు. నలుగురు స్నేహితులు ఇంటికి చేరుకుని తలుపు తట్టారు. ఒక ఒంటరి వృద్ధురాలు తలుపు తెరిచింది. స్నేహితుల్లో ఒకరు గౌరవంగా చేతులు జోడించి ఆ వృద్ధురాలతో ఇలా అన్నారు, అమ్మా, మా ఊరికి వెళుతున్నాము. మార్గమధ్యంలో రాత్రి అయింది మరియు ఇంత ఆలస్యంగా ప్రయాణించడం క్షేమకరం కాదు. కాబట్టి మేము మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాము, మేము ఒక రాత్రి మీ ఇంట్లో ఉండనివ్వండి. మేము అంతా ఉదయం బయలుదేరి వెళ్ళిపోతాము అని చెప్పి అడుగుతాడు. కాసేపు ఆలోచించి తటపటాయించిన తర్వాత చివరికి వృద్ధురాలు ఇలా అంది, సరే నాయనా, మీరందరూ ఈ రాత్రికి ఇక్కడే ఉండవచ్చు. నాకేం అభ్యంతరం లేదు. నేను భోజనం తయారు చేయడానికి వెళుతున్నాను. మీకు కావాలంటే నేను మీకోసం కూడా తయారు చేయగలను అంది. దాంతో నలుగురు అంగీకరించి కృతజ్ఞతతో సరే అన్నారు. రాత్రి భోజనం చేశాక ఆ నలుగురు స్నేహితులు వృద్ధురాలికి డబ్బు మూటను అందజేసి, అమ్మ, ఈ ఏడాది మొత్తం మా సంపాదన అంతా ఈ కట్టలో ఉంది. నలుగురం కలిసి ఇప్పటి వరకు సంపాదించిన డబ్బంతా ఇందులోనే ఉంచాం. ఇప్పుడు ఈ మూట మీకు నేను అందిస్తున్నాము. ఎందుకంటే మా నలుగురి కంటే కూడా మీ దగ్గర ఉండటం సురక్షితంగా ఉంటుంది. మిత్రుడు కొనసాగించాడు, అయితే మీరు ఒక షరతు ఉంది. ఈ కట్టను నలుగురిలో ఎవరైనా ఒకరు తీసుకోవడానికి వస్తే అప్పగించవద్దు. మేము నలుగురు కలిసి వస్తే మాత్రం చేతనే దాన్ని అప్పగించండి
అని చెప్పేసి ఒక షరతును విధిస్తాడనమాట. అప్పుడు ఆ వృద్ధురాలు, సరే నాయన, నలుగురు కలిసి వస్తేనే నేను ఈ మూటను అప్పగిస్తాను. ఎలాగైనా మీరందరూ ఉదయాన్నే ఇక్కడి నుండి వెళ్ళిపోతారు కావున నేను ఈ మూటను మీకు ఉదయాన్నే అప్పగిస్తాను అంటుంది. వృద్ధురాలు వారి షరతుకు అంగీకరించి డబ్బు మూటను ఆమె తీసుకొని జాగ్రత్త చేస్తుంది. డబ్బు భద్రంగా ఉందని భావించిన నలుగురు స్నేహితులు రాత్రి భోజనం చేసి నిద్రకు ఉపక్రమించారు. మరుసటి రోజు ఉదయం నలుగురు నిద్ర లేవగానే వారు తమ ప్రయాణానికి సిద్ధమయ్యారు. నలుగురు స్నేహితుల్లో ఒకడు మోసగాడు. ఆ మొత్తం డబ్బుతో తప్పించు పారిపోవాలనే ఉద్దేశంతో అతడు ఇతరుల వైపు తిరిగి, సోదరులారా, ఈ వృద్ధురాలు మనకు రాత్రంతా ఆతిథ్యం ఇచ్చింది, మనకు మంచి ఆహారం ఇచ్చింది, రాత్రికి సురక్షితంగా సౌకర్యవంతంగా విశ్రమించే చోటు కల్పించింది. మనం ప్రతిఫలంగా ఏమీ చేయలేదు. వృద్ధురాలు ఒంటరిగా పొలాల్లో పనిచేస్తోంది. మనం వెళ్లే ముందు ఈమెకు సహాయపడే విధంగా చేయి అందించలేమా అని అడుగుతాడు. మోసపూరిత యువకుడు వృద్ధురాలిని మరియు అతని స్నేహితులను మోసం చేసి ఆ మూటను తీసుకుపారిపోవటానికి పథకం పన్నాడు. అతని ఆంతర్యం ఏమిటో తెలియని మిగిలిన ముగ్గురు స్నేహితులు అతని మాటను నమ్మి పనిలో చేరారు. అందరూ కలిసి పొలంలో పనిచేస్తూ వృద్ధురాలికి సాయం చేసేందుకు బయలుదేరారు. పొలాల్లో కలిసి పనిచేస్తూ ఉండగా మోసం చేయాలనుకున్న ఆ యువకుడు హఠాత్తుగా తన ముగ్గురు మిత్రులతో, మిత్రులారా, నాకు చాలా దాహంగా ఉంది, నేను వృద్ధురాలిని కొంచెం నీరు అడిగి తీసుకువస్తాను, మీకోసం కూడా నీరు తీసుకువస్తాను అంటాడు. అలా అతనొక్కడే ఆ వృద్ధురాలి దగ్గరికి వెళ్ళి, అమ్మా, మేమందరం తిరిగి మా ఊరు వెడుతున్నాము, దయచేసి మా డబ్బు కట్ట తిరిగి ఇవ్వండి అని అడుగుతాడు. వృద్ధురాలు, నేను అల్పాహారం తయారు చేయడంలో నిమగ్నమై ఉన్నాను, దయచేసి కొంతసేపు వేచి ఉండాలని చెప్తుంది. అతను తొందర చేయడంతో తర్వాత వృద్ధురాలు గట్టిగా బదిలిస్తూ, లేదు, మీ నలుగురు కలిసి వచ్చే వరకు కూడా ఈ మూటను నేను ఎవరికి ఇవ్వలేను. ఎందుకంటే మీ నలుగురు ఒక్కసారిగా వచ్చి అడగనప్పుడు ఆ కట్ట ఎవరికి ఇవ్వకూడదని మీరు తేల్చి చెప్పారు, అలా షరతు పెట్టారు కదా. మోసగాడు దూరంగా ఉన్నటువంటి ఆ ముగ్గురు స్నేహితులకు సంకేతాలు ఇస్తాడు. అతను నీరు తీసుకురావడం గురించి ఆరా తీస్తున్నట్లుగా నేను తీసుకురానా అని సైగ చేశాడు. తన స్నేహితుడు నీ నమ్మి తమ కోసం నీరు తీసుకురావాలా అని అడుగుతున్నాడని భావించి ముగ్గురు ఆ యువకుడి సైగ చేసి, అవును సరే తీసుకురండి అని దూరం నుంచి సైగ చేసి చెప్పారు. ఇక్కడ వృద్ధురాలు వారు వేరే విధంగా అర్థమైంది. సైగల ద్వారా గమనించిన వృద్ధురాలు వారు నలుగురు బయలుదేరడానికి సిద్ధమవుతున్నారని, కావున వారి మూటను అడుగుతున్నారని అనుకుంటుంది. చిత్తశుద్ధితో ఆ వృద్ధురాలు మూటను తెచ్చి మోసగానికి అప్పగిస్తుంది. అవకాశాన్ని చేజిక్కించుకొని మోసగాడు వేగంగా ఆ మూటను తీసుకొని తన దారిన తాను బయలుదేరి వెళ్ళిపోతాడు. మిగిలిన ముగ్గురు స్నేహితులు పొలాల్లో తమ పని కొనసాగించారు. కాసేపు అయినాక ముగ్గురు పొలం పనులు ముగించుకుని తిరిగి వచ్చి వృద్ధురాలను అడిగారు, అమ్మా, నీళ్ల కోసం ఇక్కడికి వచ్చిన మా స్నేహితుడు ఎక్కడ ఉన్నాడు అనగానే వృద్ధురాలు అయోమయంగా, అతను నీటి కోసం వచ్చాడా, కానీ అతను నలుగురు వెళ్ళిపోతున్నారని డబ్బు మూట ఇమ్మని అభ్యర్థించాడు. ఆ మాటలు విన్న ముగ్గురు మిత్రులు ఆశ్చర్యపోయి, అమ్మా, మేమెప్పుడు మూట అడగలేదు, దాహంగా ఉంది, మీ దగ్గరే మాకు నీళ్లు తెస్తానని చెప్పాడు అని స్పష్టం చేశారు. వృద్ధురాలు అంది, అయితే అతను మీరు మూట అడిగినట్లు చెప్పి మూట తీసుకుని ఇక్కడి నుండి వెళ్ళిపోయారు అని చెప్పింది వృద్ధురాలు. ఆ మాటలు విని హతాశులయ్యారు స్నేహితులు. కష్టపడి సంపాదించిన డబ్బు మాయమైపోయిందని గ్రహించిన స్నేహితులు విలపించారు. వారు వృద్ధురాలని ఇలా ప్రశ్నించారు, అమ్మా, ఆ మూటలో మేమందరం కలిసి సంపాదించిన డబ్బు మొత్తం ఉంది, మరియు దాన్ని తీసుకుని అతను ఇప్పుడు ఒంటరిగా పారిపోయాడు. మేము మీకు ఒక షరతు గురించి నొక్కి చెప్పాము. మేము నలుగురు కలిసి వచ్చే వరకు మీరు ఆ మూటను ఎవరికి ఇవ్వకూడదని. అప్పుడు మీరు ఇలా ఎందుకు చేశారు? ఇది మీ తప్పు. ఆ మూటను కాపాడుకోవటానికి మిమ్మల్ని నమ్ముకున్నాం మేము. మీరు ఇలా ఎవరికో ఇచ్చారు. మా సంపదనంతా షరతు తప్పి ఆ మోసగానికి అప్పగించారు. మేము నష్టపోయాము. ఇది మేము సహించలేము. మేము మహారాజు వద్దకు వెళతాము. మీ గురించి రాజుకు ఫిర్యాదు చేస్తాము. న్యాయం చేయాలని కోరతాము అని అంటాడు. ఇప్పుడు ఆ విషయంలో రాజుగారు మాత్రమే సరైన నిర్ణయం తీసుకోగలుగుతారు అని కోపంతో ఆ ముగ్గురు యువకులు రాజస్థానానికి చేరుకొని రాజుకు తమ బాధలను వివరించారు. ముగ్గురు యువకుల కష్టాలను జాగ్రత్తగా విన్న రాజు వృద్ధురాలి రాజు న్యాయస్థానం ముందు హాజరుపరచమని భటులకు ఆదేశించాడు. రాజు ఆదేశాల మేరకు రాజభటులు వెంటనే వృద్ధురాలను నిర్బంధించి రాజన్యాయస్థానం ముందు ప్రవేశపెట్టారు. అక్కడ ఆమె దోషిగా తేల్చారు. నలుగురు వచ్చినప్పుడు మాత్రమే మూటను అప్పగించాలని, అప్పటి వరకు వేచి ఉండాలని స్పష్టంగా షరతు విధించినప్పుడు ఆమె మూటను ఒక వ్యక్తికి అప్పగించకుండా ఉండవలసిందని రాజన్యాయస్థానం నొక్కి చెప్పింది. ఆమెను బాధ్యురాలను చేస్తూ పరిహారం చెల్లించాలని మరియు ముగ్గురు యువకులకు వెంటనే డబ్బు తిరిగి ఇవ్వాలని రాజు ఆదేశించాడు. రాజు ఆజ్ఞ తర్వాత వృద్ధురాలు బాధతో ఏడుస్తూ సహాయం కోసం వేడుకుంది.
ఆమె, ఓ రాజా, నేను పేదదాన్ని, నా దగ్గర డబ్బు లేదు. నా ఇంట్లో ఎవరు సంపాదించేవారు కూడా లేరు. ఒంటరి మహిళను. ఆ డబ్బు తిరిగి చెల్లించే శక్తి నాకు లేదు. కావున నేను చెల్లించలేను. నేను ఒంటరిగా మరియు నిస్సహాయంగా ఉన్నాను. దయచూపండి అని రాజును వేడుకుంది. రాజు ఇలా అంటాడు, సరే, వృద్ధురాలివి అంటున్నావు కాబట్టి వెంటనే డబ్బు ఇవ్వాల్సిన పని లేదు. కానీ నీకు 1 నెల సమయం ఇస్తున్నాను. డబ్బు వారికి తిరిగి ఇవ్వటానికి అంటాడు రాజు. అది కూడా కష్టమే అని చెప్పి ఎంత చెప్పినా పాపం ఆ వృద్ధురాలి మాటను రాజు మాత్రం వినలేదు. అంతకు మించి కనికరించలేదు. వృద్ధురాలు ఏడుస్తూ తన ఇంటి వైపు వెళుతోంది. ఆ వృద్ధురాలు ఆలోచిస్తోంది, తనకు ఇంత డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది? ఆ డబ్బు వ్యక్తులకు ఎలా తిరిగిస్తాను? నా దగ్గర అంత డబ్బు లేదు. నేనేం చేయాలి? ఎలా చేయాలి? అంత డబ్బు ఎక్కడి నుంచి తేవాలి? వాళ్ళ డబ్బు తిరిగి ఇవ్వకపోతే రాజు నన్ను ఎలాగైనా చంపేస్తాడు. నలుగురం కలిసి వస్తే తప్ప ఆ డబ్బు మూట ఎవరికి ఇవ్వకూడదని షరతు విధించినప్పుడు నలుగురు కలిసి రాకుండా ఒక్కరికి ఆ మూటను ఇవ్వడం నాదే తప్పు. ఇలా పరిపరి విధాలా ఆలోచిస్తూ ఏడుస్తూ ఇంటికి నడిచింది. ఆమె దారిలో సమస్యలను సులభంగా పరిష్కరించడంలో పేరుగాంచిన నగరంలోని ఆ బౌద్ధ సన్యాసిని కలిసింది. ఆమె కన్నీళ్ల గురించి కుతూహలంతో బౌద్ధ సన్యాసి అడిగాడు, ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగాడు. వృద్ధురాలు జరిగిందంతా వివరించింది. ఆమె అంది, ఓ మహాత్మా, ఇది నా తప్పు. నలుగురు కలిసే వరకు డబ్బు మూట ఎవరికి ఇవ్వద్దని వారెంత హెచ్చరించినా నేను ఒక్కడికే ఇచ్చేశాను. డబ్బులు తీసుకుని అతను పారిపోయాడు. ఇప్పుడు తిరిగి ఎలా తీసుకురావాలో తెలియడం లేదు. నా దగ్గర అంత డబ్బు లేదు. తిరిగి ఇవ్వమని రాజు ఆజ్ఞాపించాడు. నేను ఒక మోసకారి మాటలు నమ్మి తనకు ఆ డబ్బును మూటను ఇచ్చి పోగొట్టుకున్నాను అని అంది. సన్యాసి ఆమె మాటను విని ఆమెను ఓదార్చాడు. శాంతించండి అమ్మ, నేను ఒక మార్గం కనుగొంటాను. అప్పటి వరకు ఓపికతో వేచి ఉండండి అని ఆ జ్ఞాని అయినటువంటి బౌద్ధ సన్యాసి అన్నాడు. జ్ఞాని అప్పుడు కూర్చొని కళ్ళు మూసుకొని ధ్యానం చేయడం ప్రారంభించాడు. సుదీర్ఘమైనటువంటి ఆలోచన తర్వాత, మౌనం తర్వాత అతను సమస్యకు పరిష్కారం కనుగొన్నాడు. వృద్ధురాలు వైపు తిరిగి, అమ్మా, రాజు చేసింది ముమ్మాటికి తప్పే. అది నీ తప్పు కాదు. రాజు నిర్ణయం సరైంది కాదు. అది చాలా అన్యాయం. ఆయన 1 నెలలో కట్టాలి అన్న సానుభూతి కూడా గొప్ప ఏమీ కాదు అంటాడు. ఇది విన్న వృద్ధురాలు, రాజు నిర్ణయం ఎలా తప్పవుతుందా అని ఆలోచించి మౌనం వహించింది. రాజు ఎప్పుడు న్యాయమే చేస్తాడు మరియు ఎవరికీ హాని కూడా చేయడే అని ఆమె ఆశ్చర్యపోయింది. ఈ రోజు అతని నిర్ణయంలో ఏం తప్పు జరిగి ఉంటుందా అని ఆలోచించసాగింది. చుట్టుపక్కల గుమిగూడిన ప్రజలు ఈ బౌద్ధ సన్యాసి మరియు వృద్ధురాలి యొక్క సంభాషణను వింటూ రాజు నిర్ణయం తప్పు కావచ్చనే భావనపై ఆశ్చర్యం వ్యక్తం చేశారు. రాజు సరైన తీర్పును ఇచ్చాడని వారు నమ్మారు. వారి దృష్టిలో వృద్ధురాలు కేవలం ఒక వ్యక్తికి డబ్బును అప్పగించడం ద్వారా తప్పు చేసింది మరియు ఆమె దానిని తిరిగి ఇవ్వాలని, దానిలో తప్పేముందని వారు భావించారు. వారు రాజు నిర్ణయం సరైనదని భావించారు. ఏది ఏమైనప్పటికీ బౌద్ధ సన్యాసి వృద్ధురాలిని రాజన్యాయస్థానానికి వెళ్లమని ప్రోత్సహించాడు. రాజు నిర్ణయంతో ఆమె విభేదిస్తున్నట్లు చెప్పమన్నాడు. ఏది ఒప్పో ఏది తప్పో తాను నిర్ణయిస్తానని చెప్పమన్నాడు. మొదట్లో వృద్ధురాలు అధైర్యపడింది. కానీ చివరికి ఆమె కోలుకొని బౌద్ధ సన్యాసి మాటలతో ధైర్యం తెచ్చుకుని మనోనిర్భరంతో రాజమహల్కు వెళ్ళింది. వెళ్ళనైతే వెళ్ళింది, కానీ అతి కష్టం మీద భయంతో వణికిపోతూ చివరికి ధైర్యం కూడా తీసుకుని రాజుతో ఇలా అన్నది, రాజా, నువ్వు తీసుకున్న నిర్ణయం తప్పు అని రాజుతో భయంగా చెప్పింది. భయంతో దగ్ధత స్వరంతో ఆమె మొత్తం వృత్తాంతాన్ని రాజుకు వెల్లడించింది. అది విన్న రాజుకు చాలా కోపం వచ్చింది. తన నిర్ణయాన్ని తప్పు ముద్ర వేసే ధైర్యం చేసినటువంటి బౌద్ధ సన్యాసి ఎవరని ప్రశ్నించాడు రాజు తన అసంతృప్తిని వ్యక్తం చేస్తూ తాను రోజు ఎన్నో నిర్ణయాలు తీసుకుంటానని వాటిని ఎవరూ ప్రశ్నించలేదని చెప్పి పేర్కొంటాడు. నా నిర్ణయం సరైనది కాదు అన్న సన్యాసి కనుక ఇక్కడకు వచ్చిన తర్వాత ఈ విషయంలో సన్యాసి యొక్క నిర్ణయం ఏమిటో చెప్పాలి. ఒకవేళ అది సరైన నిర్ణయం కాకపోతే నేను అతనికి మరణ శిక్ష విధిస్తానని బెదిరించాడు. ఈ విషయం దావానల రాజ్యమంతా తెలిసిపోయింది. నగరంలో రాజు నిర్ణయం కంటే గొప్పగా ఈ బౌద్ధ సన్యాసి మంచి నిర్ణయం ఏం తీసుకుంటాడా అని అందరూ ఆశ్చర్యపోయారు. ఆయన అందరికీ ఆమోదయోగ్యమైనటువంటి ఎలాంటి న్యాయమైన నిర్ణయం తీసుకోగలరా అని ప్రజలు చర్చించుకోసాగారు. సన్యాసిని త్వరగా రాజస్థానానికి తీసుకురావాలని తన సైనికుల్ని రాజు ఆజ్ఞాపించాడు. సైనికులు వెళ్లి ఆ జ్ఞానిని తీసుకువచ్చారు రాజమహల్. రాజస్థానంలో బౌద్ధ సన్యాసి ఏం చెప్తాడా అని వినడానికి అందరూ ఉత్కంఠతో వేచి ఉన్నారు. బౌద్ధ సన్యాసి కనిపించినప్పుడు రాజు అతన్ని ఉద్దేశించి, ఓ గురుదేవా, మా నిర్ణయం తప్పు అని మీరు ఎందుకు అనుకుంటున్నారు?
వృద్ధురాలు నలుగురికి ఒకేసారి డబ్బు మూట ఇస్తానని షరతుకి లోబడి హామీ ఇచ్చింది. ఆమె తన షరతును ఎందుకు ఉల్లంఘించింది? మరియు షరతు ఉన్నప్పుడు ఒక వ్యక్తికి ఇవ్వడం చాలా తప్పు. అలా చేయడం వల్ల ఆ డబ్బు తీసుకునే అతను పారిపోతే అది ఆమె తప్పు కాదా? ఆమె ఇప్పుడు తన తప్పుకి బాధ్యత వహిస్తూ ఇతర స్నేహితులకు ఆ డబ్బును తిరిగి ఇవ్వడం తప్ప? అలాగే నేను 1 నెలలో కట్టాలి అన్న సానుభూతి కూడా ఏమీ గొప్ప కాదు అన్నారంట మీరు, ఎందుకు అని అడుగుతాడు రాజు. ఆ జ్ఞాని గౌరవంగా, ఓ మహారాజా, ఇది మీ నిర్ణయం, కానీ నేను ఒక విషయం చెప్పాలి. రాజు అతన్ని మాట్లాడటానికి అనుమతించాడు. జ్ఞాని ఇలా కొనసాగించాడు. సానుభూతి గురించి అలా ఎందుకు అన్నానో ఆఖరిలో చెప్తాను. ముందుగా అసలు విషయానికి వద్దాం. పెట్టిన షరతుని ఉల్లంఘించినందులకు మీరు ఆమెకు శిక్షకు అర్హురాలని నిర్ణయించి ఆమెను మిగతా వారికి పోయిన డబ్బును కట్టమని అంటున్నారు, అవునా అని అంటాడు జ్ఞాని. రాజు ఇలా అంటాడు, అవును, అందులో ఏముంది, అది కరెక్టే కదా అన్నట్టుగా అని సమాధానం చెప్తాడు. దానికి జ్ఞాని ఇలా అంటాడు, నలుగురు కలిసి వచ్చినప్పుడే మూట ఇస్తానని ఆమెకు షరతు విధించినందున, అందుకు ఆమె వాగ్దానం చేసినందున ఆమె ఇప్పుడు ఆ వాగ్దానం వేడకూడదు అంటే, ఇప్పుడు ఆ నలుగురు కలిసి వస్తే గాని ఆమె ఆ డబ్బు తిరిగి ఇవ్వలేదు. ఇప్పుడు ప్రస్తుతం 3 మాత్రమే ఇక్కడ ఉన్నారు. 4వ వ్యక్తి ఎక్కడ? ఆ 3 వ్యక్తుల్ని వెళ్ళి ఆ 4వ స్నేహితుని తీసుకురమ్మనండి, మరియు అప్పుడు మాత్రమే వారి డబ్బు వారికి అదే షరతు ప్రకారం తిరిగి ఇవ్వబడుతుంది. నలుగురు కలిసి ఉండే వరకు వారి డబ్బు తిరిగి ఇవ్వబడదని వారే షరతు విధించారు కదా. ఒకవేళ ఇప్పుడు వృద్ధురాలు ఆ 3కి డబ్బు ఇస్తే ఆమె తన వాగ్దానాన్ని, షరతుని ఉల్లంఘించినట్లు అవుతుంది. ఇది సరైనది కాదు. కాబట్టి వారు తమ డబ్బు తిరిగి పొందాలనుకుంటే వారు ముందుగా ఆ 4వ స్నేహితుడిని ఇక్కడికి తీసుకురావాలి. అందరికీ కలిసి ఆ డబ్బును ఈ ముసలావిడ తిరిగి ఇస్తుంది అని తన నిర్ణయం చెప్తాడు. ఈ నిర్ణయం పట్ల రాజాస్థానం మొత్తం సంతోషిస్తుంది. అందరూ జ్ఞానిని ప్రశంసించారు. రాజు కూడా ఈ నిర్ణయాన్ని పూర్తిగా అంగీకరించాడు. రాజు వెంటనే తల వంచి బౌద్ధ సన్యాసికి చేతులు జోడించి రాజు ఇలా అంటాడు, ఓ గురువర్య, నేను ఈ దృక్కోణాన్ని ఎందుకు చూడలేకపోయాను? అది నాకు ఇప్పుడే స్ఫురించింది. అలాగే నేను ఇంతకు ముందు ఇలా ఎందుకు ఆలోచించలేదు అని నేను ఆశ్చర్యపోతున్నాను. రాజును ఉద్దేశించి బౌద్ధ గురువు ఇలా అంటాడు, వివిధ రకాలైన పనులతో మీ యొక్క రోజు నిండిపోయి ఉంటుంది. దానితో మీరు ఎల్లప్పుడూ నిర్ణయాలు తీసుకోవడానికి తొందరపడతారు. ఇక్కడ మీరు పరిస్థితిని విని గ్రహించేటప్పుడు మీరు ఒక కీలక అంశాన్ని విస్మరించారు. మీరు విషయాన్ని లోతుగా పరిశోధించకుండా పైపైన మాత్రమే పరిగణనలోకి తీసుకున్నారు. నిజంగా మీరు సమస్యలను అర్థం చేసుకోవటానికి సమయాన్ని వెచ్చించి ఉంటే మీరు కూడా ఇదే నిర్ణయానికి వచ్చేవారు. ఇక బౌద్ధ సన్యాసి రాజుతో ఇలా సమాధానం ఇచ్చాడు, ఓ రాజా, మనం ఒక విషయాన్ని లోతుగా పరిశోధిస్తే తప్ప సరైన పరిష్కారం కనుగొనలేము. దురదృష్టవశాత్తు మనలో చాలా మంది విషయం యొక్క తీవ్రతతో సంబంధం లేకుండా తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడానికి ఇష్టపడతారు. మనం చాలాసార్లు మన నిర్ణయం భవిష్యత్తులో మనకు హాని కలిగించేది అయినా కూడా మనం తరచుగా మన హక్కులకు మరియు ప్రతిష్టకు ఎక్కువ ప్రాధాన్యతను ఇచ్చి అట్టి నిర్ణయం తీసుకుంటాం. విచారించదగ్గ విషయం ఏమిటంటే మనం విషయం యొక్క లోతును పరిశీలించడంలో నిర్లక్ష్యం చేస్తాం. అప్పుడు రాజు సన్యాసిని అడిగాడు, ఏ జ్ఞాని, మీకు ఏదైనా దైవిక శక్తులు ఉన్నాయా? మీరు ఒక ప్రశ్న అడిగితే ఆ అద్భుత శక్తి మీకు ఏమైనా సమాధానం బదులుగా ఇస్తుందా? దాని కారణంగా మీరు దేనికైనా ఖచ్చితమైన మరియు సరైన పరిష్కారం చెప్పగలుగుతున్నారా అని అడుగుతాడు. రాజు ప్రశ్న విన్న సన్యాసి చిరునవ్వు నవ్వి ఇలా సమాధానమిస్తాడు, ఓ రాజా, ఈ ప్రశ్న చాలా మంది నన్ను అడిగారు, కానీ నేను సమాధానం చెప్పడం మానేశాను. అయితే మీరు ఈ రాజ్యానికి పాలకుడిగా ఉన్నందున నా ప్రతిస్పందనను తప్పకుండా మీతో పంచుకుంటాను. ఏదైనా సమస్యకు పరిష్కారాలను అందించే ఆధ్యాత్మిక శక్తులు నాకు ఉన్నాయని చాలా మంది నమ్ముతారు. నిజాన్ని చెప్పాలంటే నాకు అలాంటి శక్తులు లేవు. ప్రతి విషయం లోతుగా అర్థం చేసుకోవటంలోనే నా శక్తి ఉంది. ఒక సమస్యకు బహుళ పరిష్కారాలు కనిపించే వరకు నేను లోతుగా ఆలోచిస్తాను, ఒక్కొక్కటి లోతుగా పరిశోధిస్తాను. ఒక నిర్దిష్ట పరిష్కారం సరిపోతుందని నేను విశ్వసించినప్పుడు మాత్రమే ఎవరైనా వారి సమస్యను పరిష్కరించడంలో సహాయపడటానికి నేను దాన్ని అందిస్తాను. ఇప్పుడు ఒక్కసారి ఆలోచించండి, మీరు తొందరపడి ఈ నిర్ణయం తీసుకుని ఉంటే మీరు ఈ వృద్ధురాలి జీవితాన్ని పూర్తిగా నాశనం చేసేవారు. మన జీవితం అంతా నిర్ణయాల చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ఒక నిర్ణయం అనుకూలమైన ఫలితానికి దారి తీస్తుందా, ఇంకా మన జీవితం బాగుపడుతుందా లేదా అధ్వాన్నంగా మారుతుందా అనేది నిర్ణయిస్తుంది. సరైన మరియు ఖచ్చితమైన నిర్ణయాలు తీసుకోవడానికి ఇతరుల ముందు మౌనంగా ఉండే కళను పెంచుకోవడం చాలా ముఖ్యం. నిశ్శబ్దం మనని ఆలోచించేలా చేస్తుంది. మనం ఆలోచించడం చాలా అవసరం, ఎందుకంటే మన నిర్ణయాలు మన భవిష్యత్తును రూపొందిస్తాయి,
మన జీవిత గమనాన్ని నిర్ణయిస్తాయి. ఆ నిర్ణయాలు ముఖ్యమైనవి అయినా లేదా చిన్నవి అయినా సరే. మౌనంగా ఉండడం నేర్చుకోవడం అనేది పూర్తి సమాచారంతో మెరుగైన నిర్ణయాలు తీసుకోవడంలో మొదటి అడుగు. ఇది ఆలోచనాత్మక పరిశీలనను ప్రేరేపిస్తుంది, సమస్యకు బహుళ పరిష్కారాలను ఆవిష్కరిస్తుంది. ఆ పరిష్కారాలను ఆలోచించడం ద్వారా మన అత్యంత అనుకూలమైన నిర్ణయాలపై అంతర్దృష్టిని పొందుతాము. పరిష్కారం యొక్క ప్రయోజనాలను, నష్టాలను అంచనా వేయడానికి క్షుణ్ణంగా ఆలోచించడం అవసరం. లోపల నిశ్శబ్దాన్ని పెంపొందించుకోవడం ద్వారా ఆ స్పష్టతను సాధించడం సాధ్యమవుతుంది. మీరు అంతర్గతంగా ప్రశాంతంగా ఉన్నప్పుడు మీ మనస్సు స్పష్టతను పొందుతుంది. వివేకం కూడిన ఆలోచనను సులభతరం చేస్తుంది. తక్కువ మాట్లాడే అభ్యాసం ఈ మానసిక ప్రశాంతతకు దోహదపడుతుంది. స్పష్టమైన ఆలోచన గురించి మరియు అవగాహనకు అనుమతి ఇస్తుంది. ఇది మీ ఆలోచనలో స్వచ్ఛతను పెంపొందిస్తుంది, సరైన మరియు తప్పు నిర్ణయాల మధ్య స్పష్టమైన వ్యత్యాసాన్ని చూపుతుంది. నిశ్శబ్దాన్ని అలవరుచుకోవడం ద్వారా మీరు పలు రకాలైన పరిస్థితులను అవగాహన చేసుకోవడానికి సహాయపడుతుంది. ఏ చర్యలు తీసుకోవాలి, అలాగే ఏది నివారించాలి అని. అయినప్పటికీ మనలో చాలా మంది అంతర్గత ప్రశాంతత మరియు స్పష్టమైన ఆలోచన పెంపొందించుకోవడానికి బదులుగా మనల్ని మనం గొప్పగా నిరూపించుకోవడానికి ప్రాధాన్యత ఇస్తారు. ఆధిక్యతను నిరూపించుకునే ప్రయత్నంలో కొంతమంది వ్యక్తులు అతిగా మాట్లాడతారు. అది ఒక శక్తివంతమైన ఆయుధంగా నమ్ముతారు. అయినప్పటికీ ఈ ధోరణి తరచుగా ఎదురు దెబ్బ తగులుతుంది. ఎందుకంటే అతిగా మాట్లాడటం వల్ల ఇతరులు మనల్ని సీరియస్గా తీసుకోరు. అట్లాంటి వ్యక్తుల ఎగతాళికి గురవుతారు మరియు మూర్ఖులుగా పరిగణింపబడతారు. దీనివల్ల ప్రజలు తమను తాము దూరం చేసుకుంటారు. దీనికి విరుద్ధంగా అంతర్గత ప్రశాంతతను పెంపొందించుకోవడము మరియు అనవసరమైన కబుర్లు క్రమంగా తగ్గించడము మంచి స్వీయ అవగాహనకు అనుమతిస్తుంది. ఈ స్వీయ అవగాహన ద్వారా వ్యర్థమైన చర్చల్లో వృధా అయ్యే శక్తిని మరింత అర్థవంతమైన సాధనాలు లేదా నిర్ణయాధికారం వైపు మళ్లించబడే శక్తిని గ్రహించడంలో సహాయపడుతుంది. అనవసరమైన కబుర్లు అడికట్టడం ద్వారా శక్తిని ఆదా చేయవచ్చు, ఒత్తిడిని తగ్గించవచ్చు మరియు మంచి నిద్రను ఆస్వాదించవచ్చు. ఆలోచనాత్మకమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడం మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది మరియు దాని మొత్తం శక్తిని పెంచుతుంది. పాఠశాలలో మరియు వెలుపల ఉన్న తెలివైన వ్యక్తుల్లో దీనికి సరైన ఉదాహరణలు గమనించవచ్చు. ఈ వ్యక్తులు తక్కువ మాట్లాడతారు, అర్థవంతమైనటువంటి కార్యకలాపాలకు తమ సమయాన్ని వెచ్చిస్తారు. అతిగా మాట్లాడే వారితో పోలిస్తే వీరికి త్వరగా నేర్చుకునే శక్తి మరియు నేర్చుకున్న సమాచారాన్ని గుర్తుంచుకునేటువంటి సామర్థ్యం ఎక్కువని తెలుసుకోవాలి. ప్రాచీన భారతీయ గురువు మరియు తత్వవేత్త చాణక్యుడు ఎప్పుడు ఎక్కడ ఎంత మాట్లాడాలో తెలుసుకోవడం యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెప్పారు. విజయవంతమైన వ్యక్తులు తరచుగా పొదుపుగా మాట్లాడడం, అర్థవంతమైనటువంటి సంభాషణపై దృష్టి పెట్టడం మరియు వారి మాటలపై శ్రద్ధ చూపడం వంటి అలవాటును కలిగి ఉంటారని చరిత్ర మనకు చెబుతుంది. విజయవంతమైన వ్యక్తులు తమ లక్ష్యాలపై ఏకదృష్టిని కలిగి ఉంటారు. వాటిని సాధించడానికి వారి సమయాన్ని మరియు కృషిని అంకితం చేస్తారు. ఈ స్వంత జీవితంలో ఈ అలవాటును స్వీకరించడం అంటే బాహ్య సంభాషణను తగ్గించడం కాదు, కానీ అంతర్గత ప్రశాంతతను పెంపొందించడం. ఈ విధానాన్ని స్థిరంగా ఆచరించడం వల్ల తక్కువ వ్యవధిలో గుర్తించదగినటువంటి ప్రయోజనాలను పొందవచ్చు అని చెప్తాడు. సానుభూతి గురించి అన్న మాటలు మీద మీ చివర్లో ఏదో సమాధానం చెబుతానని అన్నారు కదా, దాని గురించి చెప్పమని రాజు అడుగుతాడు. రాజును ఉద్దేశించి సన్యాసి, మీరు సానుభూతితో ఒక నెల గడువు ఇవ్వడం ఆమెకు ఎటువంటి మేలు చేకూర్చదు. నిర్ణయం తీసుకోవడంలో సహానుభూతి యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెప్తాడు. రాజు అంటాడు, సానుభూతి తెలుసు, ఈ సహానుభూతి ఏమిటి గురువర్యా అని అడుగుతాడు. అప్పుడు ఆ మహానుభావుడు ఇలా సమాధానం చెప్తాడు, సానుభూతి అంటే కేవలం జాలి చూపటం. సహానుభూతి అంటే ఇతరుల స్థానంలో మనం ఉంటే ఎటువంటి నిర్ణయం తీసుకుంటామో అదే విధంగా మనం వారితో ప్రవర్తించాలి. ఇక్కడ మీరు ఈ వృద్ధ మహిళకు ఎన్ని రోజులు గడువు ఇచ్చినా ఆమె ఆ డబ్బు సమకూర్చలేదు అన్న విషయం మీకు తెలుసు. అయినా కూడా మీరు ఆమెకు గడువు ఇవ్వడం అంటే కేవలం అది అక్కడకు రాని సానుభూతి అన్నమాట. కానీ వృద్ధ మహిళ యొక్క దుర్బలత్వాన్ని అర్థం చేసుకోవాలి. అలాగే ఆ కోణంలో న్యాయం కోసం ప్రశాంత చిత్తంతో ఆలోచిస్తే విస్తృత సందర్భాన్ని పరిగణించి సహానుభూతితో మార్గనిర్దేశం చేయబడినటువంటి ఆ నిర్ణయాలు సరైన నిర్ణయాలవుతాయి మరియు అందరికీ శ్రేయస్సుకు తోడ్పడతాయి అని చెప్పి ముగిస్తాడు. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. జ్ఞానంతో నిండినటువంటి మరిన్ని కథనాల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నమో బుద్ధాయ.